ఒక చిన్న హెల్దీ కాంబో. దీనికోసం పెసరపప్పు, మునగాకు రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని పెసరపప్పును బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. పెసరపప్పు త్వరగా వేగుతాయి, దగ్గరే ఉండి వేపుకోవాలి. వేగిన తర్వాత బౌల్లో తీసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత బాండీలో ఫ్రెష్ వాటర్తో ఉడకబెట్టుకోండి. పెసరపప్పు సగం ఉడికిన తర్వాత మునగాకు వేసుకోవాలి. ఈ డిష్ ఇద్దరికి వస్తుందండి. మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోవాలి. మునగాకు వేసి ఒకసారి కలుపుకొని ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టిన పచ్చిమిరకాయ ముక్కలు నేను ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు తినే కారం పట్టి మీరు వేసుకోండి. అలాగే పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళంతా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లిపాయ రెప్పలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆప్షనల్ అండి, ఇంగువ, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉడికించిన పెసరపప్పు, మునగాకును వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి వేసి ఇంకొక 2 నిమిషాలు. ఈ డిష్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసినప్పుడు మీకు తెలుస్తుంది. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కాంబో చూద్దామా. దీనికోసం 2 బాయిల్డ్ ఎగ్స్, చపాతీ, కుకుంబర్, అలాగే బటర్ మిల్క్ తీసుకున్నాను. ఇది చాలా టేస్టీగా హెల్దీ కాంబో అండి. నేను మరిన్ని కాంబో ఐడియాస్ మీకు షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుజీస్ భోజన కథలు.